హలో గైస్, వెల్కమ్. మై నేమ్ ఇస్ నీరజ. సో మనం చూసినట్టయితే ఏపీఎస్సి ఏఎస్ఓ స్టాటిస్టిక్స్ ఇంకా నోటిఫికేషన్ రిలీజ్ చేయలేదు, ఇంకా రిలీజ్ చేస్తుంది అంటున్నారు. సో ఐఎమ్ గోయింగ్ టు డిస్కస్ అబౌట్ స్టాటిస్టిక్స్ పేపర్. సో ఫస్ట్ మనం సిలబస్ చూసినట్టయితే ఇది ఓన్లీ ప్రిలిమినరీ ఎగ్జామ్, స్క్రీనింగ్ టెస్ట్ సిలబస్ మాత్రమే, మెయిన్స్ కాదు. సో సిలబస్ చూస్తే ఇంట్రడక్షన్ ఆఫ్ స్టాటిస్టిక్స్, కలెక్షన్ ఆఫ్ డేటా. సో ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఇన్ స్టాటిస్టిక్స్ అంటే మనం ఏ ఎక్స్పెరిమెంట్ పర్ఫామ్ చేయాలన్నా ఫస్ట్ మనం డేటా కదా కలెక్ట్ చేయాలి. సో బేసిక్స్తో స్టార్ట్ చేశారు. కలెక్షన్ ఆఫ్ డేటా, ప్రైమరీ డేటా, సెకండరీ డేటా, ప్రాబబిలిటీ, దెన్ టాబులేషన్, గ్రాఫికల్ రిప్రజెంటేషన్స్, నెక్స్ట్ మెజర్స్ ఆఫ్ సెంట్రల్ టెండెన్సీ, అర్థమెటిక్, జామెట్రిక్, హార్మోనిక్ మీన్. నెక్స్ట్ చూస్తే మనకి మెజర్స్ ఆఫ్ డిస్పర్షన్ అండ్ స్క్యూనెస్ అంటే రేంజ్, కర్టిసిస్, స్క్యూనెస్. సో అనాలిసిస్ ఆఫ్ టైమ్ సిరీస్ అండ్ ఇండెక్స్ నెంబర్స్, టైమ్ సిరీస్ అనాలిసిస్, ఇండెక్స్ నెంబర్స్. సో ఇలా సిలబస్ ఇచ్చారు. ఫస్ట్ మనం అయితే ఇంట్రడక్షన్తో స్టార్ట్ చేద్దాం. సో ఫస్ట్ వచ్చేటప్పటికి ఏంటి, కలెక్షన్ ఆఫ్ డేటా. ఫస్ట్ మనకు వచ్చి కలెక్షన్ ఆఫ్ డేటా, ప్రైమరీ డేటా, సెకండరీ డేటా. ఫస్ట్ మనం డేటా ఎలా కలెక్ట్ చేయాలి, ఎటువంటి డేటా కలెక్ట్ చేయాలి, మన ఎక్స్పెరిమెంట్ యొక్క రిక్వైర్మెంట్ ఏంటి అనేది ఏ ఎక్స్పెరిమెంట్కైనా ఏ టెస్ట్కైనా ఫస్ట్ ఇంపార్టెంట్. సో మనం ఫస్ట్ డేటా ఎలా కలెక్ట్ చేయాలి, ఎటువంటి ఎక్స్పెరిమెంట్కి ఎలాంటి డేటా కలెక్ట్ చేయాలి అని డిస్కస్ చేద్దాం. నెక్స్ట్ మెథడ్స్ ఆఫ్ శాంప్లింగ్. సో ఆ డేటాని శాంపుల్ సెన్సెస్ నెక్స్ట్ ఎలా డిస్కస్ చేద్దాం. ఫస్ట్ అయితే మనం ఏంటి బేసిక్స్ డిస్కస్ చేద్దాం. సో వాట్ ఈస్ స్టాటిస్టిక్స్. స్టాటిస్టిక్స్ అంటే ఏంటంటే ఇట్స్ ఎ బ్రాంచ్ ఆఫ్ మ్యాథమెటిక్స్ అని చెప్తాం. సో మనకి అందరికీ వచ్చే డౌట్ ఏంటంటే ఆల్రెడీ మ్యాథమెటిక్స్ ఉన్నప్పుడు మరి స్టాటిస్టిక్స్ ఎందుకు. సో ద ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే మ్యాథమెటిక్స్లో ఓన్లీ న్యూమరికల్ డేటాతో మాత్రమే ఏదైనా పర్ఫామ్ చేస్తారంటే ద కౌంటబుల్, లైక్ హైట్, వెయిట్, ఏజ్ ఏదైనా ఉండొచ్చు, అది మనం కౌంట్ చేయగలుగుతాం. బట్ మన స్టాటిస్టిక్స్లో ఏం చేస్తాం, బోత్ న్యూమరికల్ అండ్ నాన్ న్యూమరికల్ డేటాతో మనం ఎక్స్పెరిమెంట్ కనెక్ట్ చేస్తాం. అంటే ఏం చెప్పాను, ఆల్రెడీ న్యూమరికల్ అంటే కౌంటబుల్. సో నాన్ న్యూమరికల్ అంటే ఏంటి, ఇలా హైట్, వెయిట్, ఏజ్ ఎలా అయితే ఒక నెంబర్స్లో ఏదో ఒక ఫామ్లో రిప్రజెంట్ చేస్తాము, కానీ అలా రిప్రజెంట్ చేయలేము. లైక్ ఏజ్, బ్యూటీ, హానెస్టీ, లైక్ క్యారెక్టరిస్టిక్స్ మనం ఏదైనా న్యూమరికల్గా నెంబర్స్లో మనం కౌంట్ చేయలేం కదా. వీళ్ళ బ్యూటీ ఇంత ఉందని నెంబర్స్లో కౌంట్ చేయలేము, ఇది జార్లో మనం మెజర్ చేయలేము. సో అలాంటి వాటిని కూడా మనం స్టాటిస్టిక్స్ యూస్ చేసి మనం అనలైజ్ చేసి మనం ఒక ఇన్ఫరెన్స్ ఇవ్వగలం. సో దట్స్ వై వీ యూస్ స్టాటిస్టిక్స్ అనమాట. ఫస్ట్ ఏంటి స్టాటిస్టిక్స్ అంటే, వాట్ వీ డూ ఇన్ స్టాటిస్టిక్స్, ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఈస్ మనం ఏ రిజల్ట్ కావాలన్నా ఫస్ట్ మనం చేయాల్సింది ఏంటి, ఫస్ట్ కలెక్షన్ ఆఫ్ డేటా, నెక్స్ట్ ఆర్గనైజింగ్ ద డేటా, అనలైజ్ చేసి ఇంటర్ప్రిట్ చేసి మనం ఒక డేటా అందరికీ అర్థమయ్యే విధంగా మనం రిప్రజెంట్ చేస్తాం. కానీ స్టాటిస్టిక్స్ ఫస్ట్ మనం ఏం కలెక్ట్ చేస్తాం, డేటా కలెక్ట్ చేస్తాం. లాస్ట్లో అంతా అయ్యేటప్పుడు మనం ఏమి ఇస్తాం, ఇన్ఫర్మేషన్ ఇస్తాం. లాస్ట్లో మనకి ఇన్ఫర్మేషన్, ఈ ప్రాసెస్ అంతా అయ్యేటప్పుడు మనకి ఏమొస్తుంది, ఇన్ఫర్మేషన్. మనం ఏ మెథడ్ అయినా అప్లై చేయొచ్చు ఫ్యూచర్లో, బట్ లాస్ట్లో మనం ఫస్ట్ డేటా తీసుకొని దాని ఇన్ఫర్మేషన్ కింద కన్వర్ట్ చేస్తాం. సో దే ఆర్ జనరలీ టూ టైప్స్ ఆఫ్ స్టాటిస్టిక్స్, లైక్ టూ టైప్స్, ఇన్ఫరెన్షియల్ స్టాటిస్టిక్స్ అండ్ డిస్క్రిప్టివ్ స్టాటిస్టిక్స్. సో ఇక్కడ చూసినట్టయితే ఇన్ఫరెన్షియల్ స్టాటిస్టిక్స్ అండ్ డిస్క్రిప్టివ్ స్టాటిస్టిక్స్. ఫస్ట్ మనం డిస్క్రిప్టివ్ స్టాటిస్టిక్స్ అంటే ఏంటి, డిస్క్రిప్టివ్ స్టాటిస్టిక్స్ అంటే మనం ఏదైతే డేటా కలెక్ట్ చేస్తామో అదంతా ఒక సమ్మరైజింగ్ ద డేటా. చూసారా, సమ్మరైజింగ్ ద డేటా దట్ ఈస్ టేకెన్ ఇన్ ఎ మీనింగ్ఫుల్ వే. అంటే ఏంటి, సింప్లిఫికేషన్ ఆఫ్ ద లార్జ్ అమౌంట్ ఆఫ్ డేటా దట్ వీ హ్యావ్ కన్సిడర్. అంటే మనం చాలా ఎక్కువ ఇన్ఫర్మేషన్ కలెక్ట్ చేస్తాం. మనం ఏదైనా ఎక్స్పెరిమెంట్కి మన ఇన్ఫర్మేషన్ డేటా కలెక్ట్ చేసినప్పుడు అదంతా ఒక మీనింగ్ఫుల్ ఫార్మేట్లో, లేదంటే ఒక ఏజ్ అయినా ఒక చిన్న నుంచి పెద్ద వరకు అరేంజ్ చేయడం, లేదంటే వెయిట్, హైట్, లేకపోతే వాళ్ళ ఎర్నింగ్ స్టేటస్, ఎంత ఎక్కువ ఎర్నింగ్ చేసిన వాళ్ళ నుంచి తక్కువ. సో అలా ఏదో ఒక క్రైటీరియా తీసుకొని ఒక మీనింగ్ఫుల్ వేలో గ్రాఫికల్ రిప్రజెంటేషన్ కానీ, ట్యాబులర్ ఫార్మాట్ కానీ, గ్రాఫ్. సో మన ట్యాబులర్ ఫార్మాట్ గ్రాఫ్ ఎలా చేసినా మనం చూడగానే మనకి డేటా అర్థమవుతుంది, అలా ఈజీగా రిప్రజెంట్ చేయాలి. డిస్క్రిప్టివ్ మనం ఏం చేయం, ఇందులో మనకి అర్థమయ్యే విధంగా సమ్మరైజ్ చేసి మనం రిప్రజెంట్ చేస్తాం. లైక్ సింప్లిఫై లార్జ్ అమౌంట్ ఆఫ్ డేటా అండ్ ప్రెజెంట్ ఇట్ క్లియర్లీ, ఒక సింపుల్ వర్డ్స్లో. సో మీన్, మీడియన్, మోడ్, టాబులేషన్ ఆఫ్ డేటా, రేంజ్, ఇవన్నీ మనకి ఏమొస్తాయి, డిస్క్రిప్టివ్లోకి వస్తాయి. ఇవన్నీ మనకి డిస్క్రిప్టివ్ స్టాటిస్టిక్స్లోకి వస్తాయి. నెక్స్ట్ డిఫరెన్షియల్ స్టాటిస్టిక్స్. ఇట్ మేక్స్ ద ప్రెడిక్షన్ అండ్ ఎస్టిమేషన్ బేస్డ్ అపాన్ ద డేటా. అంటే మనం తీసుకున్న డేటా ప్రకారం మనకు ప్రెడిక్షన్ అండ్ ఎస్టిమేషన్ చేస్తాం. కానీ మనం ఇక్కడ డిస్క్రిప్టివ్ స్టాటిస్టిక్స్లో ఏం చేస్తాం, ఒక అనాలిసిస్ ఇస్తాం అంతే, దాన్ని ఒక సింపుల్ ఫార్మాట్లో రిప్రజెంట్ చేస్తాం. ఉన్న డేటా మనం ఏం ప్రెడిక్ట్ చేయం. సో ఇక్కడ ఇన్ఫరెన్షియల్ స్టాటిస్టిక్స్లో మాత్రం మనం ప్రెడిక్షన్ చేస్తాం, అనుకున్న డేటా యూస్ చేసుకొని ఫ్యూచర్లో ఏం జరగవచ్చు. నెక్స్ట్ ఏమో ప్రెడిక్షన్, లైక్ ఇక్కడ 100 పీపుల్ ఆఫీస్లో ఉన్నారు, వాళ్ళ వెయిట్ మనకి 20 పీపుల్ వెయిట్ తెలుసు, యావరేజ్ వెయిట్. కానీ మనం ఏం చేస్తాం, ఈ డేటా యూస్ చేసి 100 పీపుల్కి ఫైండ్ అవుట్ చేస్తాం. సో దాన్ని ఏమంటారు, ఇన్ఫరెన్షియల్ స్టాటిస్టిక్స్లో యూస్ చేస్తారు. ఇందులోకి ఏమొస్తాయంటే అండర్ దిస్ ఎస్టిమేషన్ థియరీ,
ఎస్టిమేషన్ థియరీ, హైపోథెసిస్ కదా, నల్ హైపోథెసిస్, ఆల్టర్నేటివ్ హైపోథెసిస్. నెక్స్ట్ ప్రాబబిలిటీ, అంటే ప్రాబబిలిటీ ఆఫ్ హ్యాపెనింగ్ అంటే ఏంటి, ఎస్టిమేషన్ చేస్తాం మనం, ప్రిడిక్షన్ చేస్తాం, ప్రాబబిలిటీ. సో దీస్ ఆర్ 2 types of statistics. All the things we come discuss either అందులోకైనా ఇందులోకైనా వస్తామని డిస్కస్ చేసేది. So now let's discuss about collection of data. Primary data. Wait a minute. So collection of data. మనం డేటా కలెక్ట్ చేస్తాం కదా, దే 2 types ఆఫ్ ఫస్ట్ తర్వాత డిస్కస్ చేస్తాం. ఫస్ట్ మనం డేటా కలెక్ట్ చేస్తారు కదా, మనం డేటా కలెక్ట్ చేసే వ్యక్తిని ఏమంటారంటే ఇన్వెస్టిగేటర్. డేటా కలెక్ట్ చేసే వ్యక్తిని ఇన్వెస్టిగేటర్ అంటారు. ఎవరి నుంచి అయితే మనం డేటా కలెక్ట్ చేస్తామో వాళ్ళు ఏమంటారు, ఇన్ఫర్మేంట్. కొన్నిసార్లు ఇన్వెస్టిగేటర్ డైరెక్ట్గా వెళ్ళి డేటా కలెక్ట్ చేయకపోతే అతను కొంతమందిని అపాయింట్ చేసుకుంటాడు. ఏమంటే సర్టిఫైడ్ వాళ్ళు డేటా కలెక్ట్ చేస్తారు. ఇతని బదులు వాళ్ళని ఏమన్నారంటే ఎన్యూమరేటర్స్ ఆర్ కరెస్పాండెంట్స్. ఎన్యూమరేటర్స్ ఆర్ కరెస్పాండెంట్స్, ఈ టర్మ్స్ గుర్తుంచుకుంటే మనకి ఈజీగా అర్థమవుతుంది అనమాట. సో ఫస్ట్ మనం కలెక్షన్ ఆఫ్ డేటాలో ఇంపార్టెంట్ థింగ్ ఏంటి, కలెక్ట్ చేస్తారు ఒక వ్యక్తి, ఆ కలెక్ట్ చేసే వాళ్ళని ఇన్వెస్టిగేటర్ అని అంటాం. ఇన్వెస్టిగేటర్. నెక్స్ట్ ఏంటి, ఆ డేటా కలెక్ట్ చేసేవాడిని ఇన్వెస్టిగేటర్ అని అంటాం. నెక్స్ట్ ఎవరి నుంచి అయితే కలెక్ట్ చేస్తారో వాళ్ళు ఇన్ఫర్మేంట్. నెక్స్ట్ ఏంటి, ఈ ప్రతిసారి డైరెక్ట్గా వెళ్ళి కలెక్ట్ చేయలేరు, కొన్ని సిచ్యువేషన్స్లో మెథడ్స్ ఉంటాయి కదా, మెథడ్స్లో కొన్నిసార్లు కొంతమంది అపాయింట్ చేసుకోవడం, వాళ్ళు ఏమన్నారంటే ఎన్యూమరేటర్స్ కరెస్పాండెంట్స్ అని అంటారు. సో ఇప్పుడు మనం స్టార్ట్ చేస్తే 2 types ఆఫ్ కలెక్షన్ ఆఫ్ డేటా. ఏదైనా మనం డేటా కలెక్ట్ చేయాలనుకున్నప్పుడు ఈ 2 types ఉంటాయి. ఫస్ట్ మనం ఎక్స్పెరిమెంట్ బట్టి, దాని రిక్వైర్మెంట్ బట్టి మనం ఏ డేటా మనం కలెక్ట్ చేసుకోవాలి అనేది మనం డిసైడ్ అవ్వాలి. ఫస్ట్ ఏంటి, ప్రైమరీ డేటా, సెకండరీ డేటా. ఫస్ట్ మనం ప్రైమరీ డేటా డిస్కస్ చేద్దాం. ప్రైమరీ డేటా అంటే ఫస్ట్ హ్యాండ్ ఇన్ఫర్మేషన్ ఈజ్ ప్రైమరీ డేటా. అంటే ఇన్వెస్టిగేటర్ తను డైరెక్ట్గా డేటా కలెక్ట్ చేస్తారు, ఒరిజినేట్ హిమ్సెల్ఫ్ ఫర్ ద కలెక్షన్ ఆఫ్ డేటా. ఇన్వెస్టిగేటర్ డైరెక్ట్గా ఇన్వాల్వ్ అయ్యి డేటా కలెక్ట్ చేసి తను డేటా కలెక్ట్ చేస్తే తన అండర్లో దాన్ని ప్రైమరీ డేటా అంటారు. సమ్వన్ ఎల్స్ ఎవరో కలెక్ట్ చేసిన డేటా మనం యూస్ చేయము. సో ఆ టైప్ ఆఫ్ డేటా కమ్స్ అండర్ దిస్ ప్రైమరీ డేటా. అలాంటి డేటా అంతా ప్రైమరీ డేటాలోకి వస్తుంది. సో టైప్స్ ఆఫ్ దిస్ ప్రైమరీ డేటా అంటే దే డిఫరెంట్ టైప్స్, అంటే ప్రైమరీ డేటాలో కూడా టైప్స్ ఉన్నాయి. ఫస్ట్ ఏంటి, మెథడ్స్ ఆఫ్ ప్రైమరీ డేటాలో డైరెక్ట్ పర్సనల్ ఇన్వెస్టిగేషన్. సో డైరెక్ట్ పర్సనల్ ఇన్వెస్టిగేషన్లో ఏంటి, ఇన్వెస్టిగేటర్ హిమ్సెల్ఫ్ కలెక్ట్ ద డేటా ఫ్రమ్ ద సోర్స్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ when సో మెథడ్స్ ఆఫ్ ప్రైమరీ డేటా, అందులో ఫస్ట్ వన్ ఏంటంటే డైరెక్ట్ పర్సనల్ ఇన్వెస్టిగేషన్ అంటే ఇందులో డైరెక్ట్గా ఇన్వెస్టిగేటర్ సోర్స్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ కాంటాక్ట్ అయ్యి ఇన్ఫర్మేషన్ కలెక్ట్ చేస్తాడు. అంటే ఇప్పుడు నేను ఇన్వెస్టిగేటర్, నాకు డేటా కావాలి, నేను ఒక ఎక్స్పెరిమెంట్ చేయాలనుకుంటున్నాను ఏదో. సో నేను ఏంటవుతాను, ఇన్వెస్టిగేటర్, మీ నుంచి కలెక్ట్ చేస్తాం అనుకుంటున్నాను. సో మీరు ఇన్ఫర్మేషన్, నేను డైరెక్ట్గా మిమ్మల్ని కాంటాక్ట్ అయ్యి డేటా కలెక్ట్ చేస్తే దాన్ని ఏమంటారంటే డైరెక్ట్ పర్సనల్ ఇన్వెస్టిగేషన్. కానీ ఇది ఎలాంటి సిచ్యువేషన్స్లో అప్లికబుల్ ఏరియా ఈజ్ వెరీ స్మాల్ అండ్ నీడ్ ఆఫ్ ద యాక్యురేట్ రిజల్ట్స్. మనకి యాక్యురేట్ రిజల్ట్స్ కావాలి. అంటే ఇప్పుడు మనం ఏరియా చాలా పెద్దగా ఉందనుకోండి, నేనే వెళ్ళి అందరి నుంచి డేటా కలెక్ట్ చేసుకోవడం చాలా డిఫికల్ట్. సో ఏరియా చిన్నగా ఉన్నప్పుడు ఈ టైప్ ఆఫ్ కలెక్షన్ ఆఫ్ డేటాని రికమెండ్ చేస్తారు. అండ్ యాక్యురేట్ రిజల్ట్స్, నా బదులు నేను ఏ న్యూమరేటర్స్ను సమ్మన్ ఎల్స్ డేటా యూస్ చేస్తే యాక్యురసీ మిస్ అవ్వచ్చు. సో యాక్యురసీ కూడా ఇంపార్టెంట్ అండ్ నీడ్ ఫర్ డేటా టు సీక్రెసీ కూడా చాలా ఇంపార్టెంట్ అయినప్పుడు యూస్ చేస్తాం. సో డైరెక్ట్ కాంటాక్ట్, మనం డైరెక్ట్గా ఇన్ఫర్మేషన్ మనమే కలెక్ట్ చేస్తాం, ఇన్ఫర్మేట్ కాబట్టి దట్ ఈస్ నో ఎక్కడ డేటా లీక్ అయ్యే ఛాన్స్ లేదు. సో సీక్రెసీ కూడా ఇంపార్టెంట్ అయినప్పుడు మనం డైరెక్ట్ పర్సనల్ ఇన్వెస్టిగేషన్ చేస్తాం. సో అడ్వాంటేజెస్ ఏమి ఉండొచ్చు, అడ్వాంటేజెస్ ఇక్కడ చూసాం కదా, యాక్యురేట్గా ఉంటుంది, మనం తీసుకున్న డేటా యాక్యురేట్గా ఉంటుంది. సో అనదర్ అడ్వాంటేజ్ ఏంటి, యాక్యురేట్గా ఉంటుంది, డేటా సీక్రెట్గా మెయింటైన్ చేయొచ్చు, డేటా సీక్రెట్గా మెయింటైన్ చేయొచ్చు. నెక్స్ట్ బయాసిడ్నెస్, నో బయాసిడ్నెస్. సో డైరెక్ట్గా ఎప్పుడైతే మనం డైరెక్ట్గా ఇన్ఫర్మేషన్ నుంచి మనం డేటా కలెక్ట్ చేస్తామో సో ఇక్కడ బయాసిడ్నెస్కి ఛాన్స్ లేదు. సో నెక్స్ట్ వచ్చి డిసడ్వాంటేజెస్ చూద్దాము. సో డిసడ్వాంటేజెస్ వచ్చినప్పటికీ, సో సిన్స్ మనం డైరెక్ట్గా ఇన్ఫర్మేషన్ మనం డైరెక్ట్ కలెక్ట్ చేస్తాం కాబట్టి లార్జ్ ఏరియాలో మనం కలెక్ట్ చేయరు. సో లార్జ్ ఏరియాకి అప్లికబుల్ అవ్వదు. సో ఇంకొక డిసడ్వాంటేజ్ ఏంటి, బాగా టైం కన్స్యూమింగ్, కాస్ట్లీ కూడా. ఇట్ విల్ టేక్ పర్సన్ వెళ్ళి అన్ని కలెక్ట్ చేసుకొని రావాలి. సో దిస్ ఇస్ అబౌట్ డైరెక్ట్ పర్సనల్ ఇన్వెస్టిగేషన్. నెక్స్ట్ వచ్చేటప్పుడు ఏంటి, ఇండైరెక్ట్ పర్సనల్ ఇన్వెస్టిగేషన్. ఇండైరెక్ట్ పర్సనల్ ఇన్వెస్టిగేషన్ ఇన్ దిస్ ద ఇన్వెస్టిగేటర్ హిమ్సెల్ఫ్, ఇన్వెస్టిగేటరే డైరెక్ట్గా ఇన్ఫర్మేషన్ కలెక్ట్ చేస్తారు. కాకపోతే డైరెక్ట్గా మనం ఇందాక నుంచి చెప్పిన ఇన్ఫర్మేషన్ నుంచి కలెక్ట్ చేస్తారు. ఇక్కడ ఇన్ఫర్మేషన్ నుంచి కాకుండా సమ్ ఐ విట్నెస్ కానీ థర్డ్ పార్టీస్ కానీ
సమ్ సమ్ ఐ విట్నెసెస్ కానీ థర్డ్ పార్టీస్ నుంచి కానీ డైరెక్ట్గా డేటా కలెక్ట్ చేసినప్పుడు దాన్ని ఏమంటారు ఇండైరెక్ట్ పర్సనల్ ఇన్వెస్టిగేషన్. సో ఇట్ ఈస్ అప్లికబుల్ ఎప్పుడు డైరెక్ట్ సోర్స్ డస్ నాట్ ఎగ్జిస్ట్. సో ఎప్పుడైతే డైరెక్ట్గా ఇన్ఫర్మేషన్ ఇచ్చే వాళ్ళు ఉండరో అప్పుడు మనం ఏం చేస్తాం థర్డ్ పార్టీ నుంచి కలెక్ట్ చేస్తాం. సో అప్లికబుల్ ఇంకా లార్జ్ ఏరియా అయినప్పుడు. సో ఇప్పుడు మన లార్జ్ ఏరియా ఉన్నప్పుడు డైరెక్ట్గా అక్కడ చెప్పాను కదా మనం వెళ్ళి ప్రతి ఒక్కరి నుంచి కలెక్ట్ చేయడం చాలా టైం కన్జ్యూమింగ్ కాస్ట్లీ ఇంపాసిబుల్ కాబట్టి లార్జ్ ఏరియా ఉన్నప్పుడు ఐ విట్నెస్ థర్డ్ పార్టీ నుంచి మనం డేటా కలెక్ట్ చేస్తాం మనకి ఈజీగా అయిపోతుంది. ఇంకా డైరెక్ట్ సోర్స్ డస్ నాట్ ఎగ్జిస్ట్ లేనప్పుడు కూడా మనం ఈ మెథడ్ని ప్రిఫర్ చేస్తాం. సో అడ్వాంటేజెస్ ఏంటి? ఆబ్వియస్లీ ఇట్ కవర్ లార్జ్ ఏరియా. ఆబ్వియస్లీ ఇట్ కవర్స్ లార్జ్ ఏరియా. నెక్స్ట్ ఏంటి? లార్జ్ ఏరియా, టైం సేవింగ్, ఎకనామికల్. ఏంటి డిసడ్వాంటేజెస్? వచ్చేటప్పటికి ఏంటి మనకి నేను చెప్పుకున్నాం థర్డ్ పార్టీ నుంచి డేటా కలెక్ట్ చేస్తామని చెప్పి ఖచ్చితంగా మనకి ఏముంటుంది బయాసిడ్నెస్ అనే ఛాన్స్ ఉంటుంది. సో మనం ఒక పర్సన్ నుంచి డేటా కలెక్ట్ చేస్తాం మనం ఎవరి గురించి అయితే కలెక్ట్ చేస్తామో వాళ్ళకి వీళ్ళకి ఏదైనా డిఫరెన్సెస్ ఉండొచ్చు దానివల్ల మనకి రాంగ్ డేటా ఇవ్వచ్చు బయాసిడ్నెస్కి ఛాన్స్ ఉంది. సో మనకి ఏమంటే యాక్యురసీ కూడా ఉండకపోవచ్చు మనం ఖచ్చితంగా ఉండదని చెప్పలేం. నో యాక్యురసీ. సో నో యాక్యురసీ. నెక్స్ట్ మెథడ్ వచ్చేటప్పటికి నెక్స్ట్ ఏంటి ఇన్ఫర్మేషన్ త్రూ కరెస్పాండెంట్ దగ్గర ఎన్యూమరేటర్స్ కరెస్పాండెంట్స్. సో కొన్నిసార్లు ఇన్వెస్టిగేటర్ తను డైరెక్ట్గా డేటా కలెక్ట్ చేయలేకపోవచ్చు. సో అలాంటి టైంలో సమ్ లోకల్ ఏజెంట్స్ని అపాయింట్ చేస్తాడు కలెక్షన్ ఆఫ్ డేటా. ఎప్పుడు ఏరియా చాలా లార్జ్గా ఉన్నప్పుడు కలెక్ట్ చేయలేనప్పుడు సమ్ లోకల్ ఏజెంట్స్. సో మనకి ఎప్పుడైతే టైం డేటా ఇన్ఫర్మేషన్ అయితే అవసరం పడుతుందో అలాంటప్పుడు మనం ఇలాంటిది యూస్ చేస్తాం అండ్ టైం టు టైం డేటా ఈస్ రిక్వైర్డ్. సో ఏరియా ఈస్ వెరీ లార్జ్, నో యాక్యురసీ అండ్ సీక్రసీ ఈస్ రిక్వైర్డ్. సో మనం ఆబ్వియస్గా మనం ఎన్యూమరేటింగ్ పెడుతున్నామంటే చాలా మంది కలెక్ట్ చేస్తారు, చాలా హ్యాండ్స్ మారుతుంది డేటా. సో ఖచ్చితంగా మనకి యాక్యురసీ సీక్రసీ అవసరం లేనప్పుడు మాత్రం మనం ఈ మెథడ్ యూస్ చేసుకోవచ్చు. సో ఏరియా కూడా చాలా లార్జ్గా ఉన్నప్పుడు మనం డైరెక్ట్గా వెళ్ళి డేటా కలెక్ట్ చేయలేము. సో ఎక్కువ ఏరియా పెద్దగా ఉండాలి, మనకి టైం టు టైం డేటా రావాలి, అలాంటప్పుడు మనం ఖచ్చితంగా ఎన్యూమరేటర్స్ని యూస్ చేసుకోవచ్చు. సో దీనికి అడ్వాంటేజెస్ ఏంటి? సో అడ్వాంటేజెస్ వచ్చేటప్పటికి ఏంటి టైం టు టైం డేటా మనకు వస్తుంది. సారీ సో టైం టు టైం డేటా అనేది మనకు వస్తుంది. సో అనదర్ అడ్వాంటేజెస్ వచ్చేటప్పటికి ఏంటి లార్జ్ ఏరియాని కవర్ చేస్తుంది సారీ ఇట్ కవర్స్ లార్జ్ ఏరియా. సో డిసడ్వాంటేజెస్ వచ్చేటప్పటికి ఏంటి మనకి యాక్యురసీ ఉండదు, సీక్రసీ కూడా ఉండదు. మన యాక్యురసీ సీక్రసీ చెప్పడం ఇంకో డిసడ్వాంటేజ్ ఏంటి కాస్ట్లీ మెథడ్. కాస్ట్లీ బికాస్ మన ఎన్యూమరేటర్స్ ఎప్పుడైతే అపాయింట్మెంట్ చేస్తే వాళ్ళందరికీ సాలరీస్ ఇవ్వాలి. సో కాస్ట్లీ అవుతుంది. నెక్స్ట్ వచ్చేటప్పటికి క్వశ్చనర్ మెథడ్. ఈ క్వశ్చనర్ మెథడ్లోని ద సెట్ ఆఫ్ క్వశ్చన్స్ మనకి ఇన్వెస్టిగేషన్స్కి సంబంధించిన సెట్ ఆఫ్ క్వశ్చన్స్ మనం క్వశ్చన్ ప్రిపేర్ చేస్తాం. ఆ క్వశ్చన్ ఏం చేస్తారంటే అందులో మళ్ళీ 2 మెథడ్స్ ఉంటాయి. డైరెక్ట్గా మన ఇన్ఫర్మేట్ ఎవరైతే ఉంటారో వాళ్ళు ఫిల్ చేస్తారు. సెకండ్ ఏంటంటే ఎన్యూమరేటర్స్ ఉంటారు కదా ఎన్యూమరేటర్స్ ఫిల్ చేస్తారు. సో ద ఇంపార్టెంట్ థింగ్ ఏంటి క్వశ్చన్ ప్రిపరేషన్స్ కూడా చాలా ప్రొసీజర్ ఉంటుంది, కొన్ని తీసుకోవాల్సిన మెజర్స్ స్టెప్స్ ఉంటాయి, అది తర్వాత డిస్కస్ చేద్దాం సిలబస్లో ఉందనుకుంటాం. సో ఫస్ట్ క్వశ్చన్ ఏం చేస్తారంటే మీరు క్వశ్చన్ ప్రిపేర్ చేస్తారు. 2 టైప్స్ అని చెప్పాను కదా. ఫస్ట్ టైప్ అంటే ఏంటి సెండ్ బై పోస్ట్. ఇన్ దిస్ ఏం చేస్తారంటే ఇన్వెస్టిగేటర్ పోస్ట్ ద్వారా మన క్వశ్చన్ ఇన్ఫర్మేట్కి సెండ్ చేస్తారు. ఇన్ఫర్మేట్ ఏం చేస్తారు ఫామ్ ఫిల్ చేసి తిరిగి ఇన్వెస్టిగేటర్కి పోస్ట్ ద్వారా బ్యాక్ పంపించేస్తారు. సో కొంచెం కాంప్లికేటెడ్గా ఉన్నట్టు అనిపిస్తుంది కదా. సో ఇది ఖచ్చితంగా ఎడ్యుకేటెడ్ పర్సన్స్కి అయితే యూస్ అవుతుంది. ఇప్పుడు ఏరియా ఇస్ వెరీ లార్జ్ అప్లికబుల్ అండ్ ఇన్ఫర్మేట్ ఈస్ లిటరేట్ అయినప్పుడు మనం పర్ఫామ్ చేయొచ్చు. అడ్వాంటేజెస్ ఏంటి? సో అడ్వాంటేజెస్ వచ్చేటప్పటికి ఏం తీసుకుంటామంటే ఫస్ట్ ఇది కవర్స్ లార్జ్ ఏరియా కవర్ చేస్తుంది. సో ఇట్ కవర్స్ లార్జ్ ఏరియా. సెకండ్ థింగ్ వచ్చేటప్పటికి ఎకనామికల్ మనకి తక్కువ మనీతో అవుతుంది. ఆల్మోస్ట్ నో మ్యాన్ పవర్ ఈస్ రిక్వైర్డ్ అండ్ ఆల్సో టైం సేవింగ్ కదా, బాగా టైం సేవ్ అవుతుంది. డిసడ్వాంటేజెస్ వచ్చేటప్పటికి ఏముండొచ్చు ఖచ్చితంగా ఓన్లీ లిటరేట్ పీపుల్స్కి అప్లికబుల్ అవుతుంది. సెకండ్ వన్ ఏంటి మనకి ఒకవేళ క్వశ్చన్ ఏదో కాంప్లెక్స్గా ఉంటే ఇగ్నోర్ చేసే ఛాన్స్ ఉంది. చేయొచ్చు లేదంటే నో రెస్పాన్స్ కూడా అయ్యొచ్చు. ఇప్పుడు మనం పంపిస్తున్న వాళ్ళకి క్వశ్చన్ వాళ్ళు ఫిల్ చేసి మనకి పంపించకపోవచ్చు, అసలు ఫిల్ చేయకపోవచ్చు. సో అలాంటి రిస్క్ ఉంది. క్వశ్చన్ ఇస్ సెండ్ బై ఎన్యూమరేటర్ అంటే సో when illiterates when the enumerator goes to the informant and asks questions and get replies from them and fill it by himself. డైరెక్ట్గా మన ఎన్యూమరేటర్స్ క్వశ్చన్ పట్టుకొని ఇన్ఫర్మేట్ దగ్గరికి వెళ్ళి వాళ్ళే క్వశ్చన్స్ అడిగి వాళ్ళే ఫిల్ చేస్తారు. అప్లికబుల్ టు ఇల్లిటరేట్స్.
సో ఎవరైతే చదువుకోలేదో వాళ్ళు ఫిల్ చేయలేరో వాళ్ళప్పుడు ఏం చేస్తాం, మనం వెళ్ళి ఎన్యూమరేటివ్స్ వెళ్ళి ఫిల్ చేసుకొని వస్తాం. మనకి ఏంటి అడ్వాంటేజెస్ ఏంటి, డిసడ్వాంటేజెస్ ఏంటి, చాలా ఎక్స్పెన్సివ్ అవుతుంది, ఎక్స్పెన్సివ్ టైం కన్జ్యూమింగ్ బికాస్ మనం ఎన్యూమరేటర్స్కి సాలరీస్ ఇవ్వాలి, టైం కన్జ్యూమింగ్ బికాస్ ఒక్కొక్క దగ్గరికి వెళ్ళి మనం డేటా కలెక్ట్ చేసాం కాబట్టి టేక్స్ లాట్ ఆఫ్ టైం. సో నెక్స్ట్ ఏంటి, దీస్ ఆర్ ద టైప్స్ ఆఫ్ ప్రైమరీ డేటా. మనం ఏం డిస్కస్ చేసాం, డైరెక్ట్ పర్సనల్ ఇన్వెస్టిగేషన్, ఇండైరెక్ట్ పర్సనల్ ఇన్వెస్టిగేషన్, ఇన్ఫర్మేషన్ త్రూ కరెస్పాండెన్స్, నెక్స్ట్ క్వశ్చన్ మెథడ్. అందులో ఏంటి, క్వశ్చన్ ఇస్ సెండ్ బై పోస్ట్ అండ్ క్వశ్చన్ ఫిల్డ్ బై ద ఎన్యూమరేటర్. సో ఇప్పుడు చూసేటప్పుడు ఇది సెకండరీ డేటా. సో నెక్స్ట్ వచ్చేటప్పుడు ఏంటంటే సెకండరీ డేటా. సెకండరీ డేటా అంటే సెకండ్ హ్యాండ్ ఇన్ఫర్మేషన్. సో ఎప్పుడైతే మన ఎన్యూమరేటర్ డైరెక్ట్గా వెళ్ళి డేటా కలెక్ట్ చేయకుండా ఒక థర్డ్ పార్టీ కలెక్ట్ చేసిన డేటా తన ఇన్వెస్టిగేషన్కి యూస్ చేసుకుంటారు, దాన్ని సెకండరీ డేటా అంటారు. సెకండ్ హ్యాండ్ ఇన్ఫర్మేషన్ ఇస్ కాల్డ్ సెకండరీ డేటా అండ్ ద ఇన్వెస్టిగేటర్ డస్ నాట్ ఒరిజినేట్ హిమ్సెల్ఫ్ ఫర్ ద ఇన్వెస్టిగేషన్. అతను ఇన్వాల్వ్ అవ్వడం బట్ ఆప్టైన్ ద డేటా ఫ్రమ్ సమ్మన్ ఎల్స్, లైక్ సో ఇప్పుడు మనకి ఏంటి, డైరెక్ట్గా ఎవరు కలెక్ట్ చేసిన డేటా మనం యూస్ చేసుకుంటాం. అవి ఏమవచ్చు, న్యూస్ పేపర్స్ అయి ఉండొచ్చు, జర్నల్స్, ఇంటర్నెట్, సమ్ రిపోర్ట్స్ అయి ఉండొచ్చు. సో వాటన్నీ ఏమంటారు, సెకండ్ హ్యాండ్ ఇన్ఫర్మేషన్, సెకండరీ డేటా అంటారు. ఎగ్జాంపుల్ ఏంటి, డేటా పబ్లిష్డ్ బై ఆర్బీఐ మన క్వార్టర్లీ రిపోర్ట్స్, మంత్లీ రిపోర్ట్స్, మనకి రిపోర్ట్స్ ఇస్తుంది కదా, ఆ డేటా ఉండొచ్చు. రిలేటెడ్ టు కరెన్సీ, ఇంపోర్ట్స్, ఎక్స్పోర్ట్స్, ప్రొడక్షన్ ఎక్సెట్రా. మన ఆర్బీఐ గవర్నమెంట్ కూడా కొన్ని రిపోర్ట్స్ రిలీజ్ చేస్తూ ఉంటుంది. సో ఆ రిపోర్ట్స్ డేటా మనం యూస్ చేసుకొని మనం ఎక్స్పెరిమెంట్ కండక్ట్ చేసాం అనుకో, దాన్ని సెకండరీ డేటా అని అంటాం. కెన్ బి ఆబ్టైన్ ఫ్రమ్ ఇంటర్నెట్, న్యూస్ పేపర్స్ అండ్ ఇస్ కాల్డ్ సెకండరీ డేటా. ద టైప్స్ any two types. First into published data and unpublished data. So first time వచ్చినట్లయితే published data, the data which is collected and published in a particular publication. అది ఏదైనా ఉండొచ్చు, దాన్ని published data అంటారు. ఫస్ట్ అన్న టైప్స్ ఏంటి, ఇంటర్నేషనల్ పబ్లికేషన్స్. మనకి కొన్ని ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్స్ ఉంటాయి, మనకి డేటా కలెక్ట్ చేసి మనకి రిపోర్ట్స్, స్టాటిస్టికల్ రిపోర్ట్స్ ఇస్తుంటాయి. ఆ డేటాని మనం ఏమంటే ఇంటర్నేషనల్ పబ్లికేషన్స్. ఫర్ ఎగ్జాంపుల్ సో గ్లోబల్ హ్యాపీనెస్ ఇండెక్స్ ఇస్తారు, ప్రెస్ ఫ్రీడమ్ ఇండెక్స్, ఇలాంటి కొన్ని ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్స్ ఇలాంటి రిపోర్ట్స్ రిలీజ్ చేస్తూ ఉంటుంది. ఇంపోర్ట్స్ గురించి అయినా లైక్ పోవర్టీ గురించి, ప్రెస్ ఫ్రీడమ్, ఇలా గ్లోబల్ హ్యాపీనెస్ ఇండెక్స్. సో ఏవైతే గ్రేట్ ఇంపార్టెన్స్ ఉన్నాయో వాటి గురించి ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్స్ రిలీజ్ చేసినవన్నీ ఇంటర్నేషనల్ పబ్లికేషన్స్. వాటిని మనం యూస్ చేసుకున్నాం ఇంటర్నేషనల్ పబ్లికేషన్స్ అవి. సో సెంట్రల్ అండ్ స్టేట్ గవర్నమెంట్, కూడా మనకి కొన్ని రిపోర్ట్స్ రిలీజ్ చేస్తుంది, లైక్ ఫిజికల్ హెల్త్ ఇండెక్స్ రిలేటెడ్ టు ఎడ్యుకేషన్, రిలేటెడ్ ప్రైమరీ ఎడ్యుకేషన్. సో వాటి రిపోర్ట్స్ మనం ఏం చేస్తాం, యూస్ చేసుకున్నప్పుడు సెంట్రల్ అండ్ స్టేట్ గవర్నమెంట్ పబ్లికేషన్స్ అవి. సో కమిటీ రిపోర్ట్స్, సో కొన్ని ఇంపార్టెంట్ ఇష్యూస్ గురించి మనకి గవర్నమెంట్ కొన్ని కమిటీస్ అపాయింట్ చేస్తుంది. ఆ కమిటీస్ అయితే కొన్ని రిపోర్ట్స్ ఖచ్చితంగా జనరేట్ చేస్తాయి కదా, ఆ రిపోర్ట్స్ మనం యూస్ చేసుకుంటాం. వాటిని ఏమంటే కమిటీ రిపోర్ట్స్. లైక్ జనరల్లీ గవర్నమెంట్ అపాయింట్స్ వేరియస్ కమిటీస్ టు కలెక్ట్ ద డేటా రిలేటెడ్ టు సమ్ ఇంపార్టెంట్ ఇష్యూస్. లైక్ ఇప్పుడు సిబిఐ క్రైమ్ రిలేటెడ్ డేటా మనకి రిలీజ్ చేస్తుంది రిపోర్ట్స్. సో అలాంటి డేటాని ఏమంటాం, మనకి పబ్లిష్ డేటా. ఇవన్నీ పబ్లిష్ డేటా కోసం ఇప్పుడు ఇంటర్నేషనల్ అవ్వచ్చు, స్టేట్, సెంట్రల్ గవర్నమెంట్, లేదంటే కమిటీస్, లేదంటే కొన్ని జనరల్స్ రీసెర్చ్ పేపర్స్, అవి కూడా మనకి ఇంటర్నెట్లో అవైలబుల్ ఉంటాయి కదా, వాటిని కూడా పబ్లిష్ డేటాలోకి వస్తాయి. నెక్స్ట్ ఏంటి, అన్పబ్లిష్డ్ డేటా. అన్పబ్లిష్డ్ డేటా అంటే ఏంటి, unpublished data collected but not published in any publication, generally used for subsequent investigation. For example, పర్సన్ ఏదో ఒక ఎక్స్పెరిమెంట్ చేద్దాం అనుకున్నాడు, వాటి గురించి ఏంటి డేటా కలెక్ట్ చేశాడు, అంటే వాళ్ళ ఎక్స్పెరిమెంట్ కంప్లీట్ అయిపోయింది, బట్ ఏంటి అతను ఎక్కడ రిలీజ్ చేయలేదు, బట్ మనకి ఆ డేటా మనకి అవైలబుల్గా ఉంది. మనం ఆ డేటా సంబంధించి ఆ డేటా మనం యూస్ చేసుకుంటే మన ఎక్స్పెరిమెంట్కి, సో దాన్ని ఏమంటారు, అన్పబ్లిష్డ్ డేటా అంటారు. సో వాళ్ళు ఎవరో ఎక్స్పెరిమెంట్కి వాళ్ళు కలెక్ట్ చేసుకున్న డేటా మన ఎక్స్పెరిమెంట్ మనం యూస్ చేస్తున్నాం. సో ఇట్ ఈస్ మనకి ఇలాంటి డేటా యూస్ చేస్తున్నప్పుడు మన మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటి, ఇది రిలయబిలిటీ కాదా, అసలు నమ్మొచ్చా లేదని చూసుకోవాలి. నెక్స్ట్ ఏంటి, అది లేదంటే ఇప్పుడు చాలా కాలం నాటిదా, లేదంటే రీసెంట్ పాస్తా, లేదా డిస్టింక్ట్ పాస్తా అని మనం చూసుకోవాలి. లేదంటే ఒక 10 years బ్యాక్ డేటా ఇప్పుడు మనం ఎక్స్పెరిమెంట్ కలెక్ట్ చేస్తే మనకి యాక్యురేట్ రిజల్ట్స్ రావు కదా, అనాలిసిస్ రాదు. సో అవి మనం కన్సిడర్ చేసుకోవాలి. ఒక క్వాలిఫైడ్ పర్సన్ కలెక్ట్ చేశారా అని మనం కూడా చూసుకోవాలి. సో యాక్యురేట్గా ఉండాలి కాబట్టి డేటా. పర్పస్ ఆఫ్ ద కలెక్షన్, వాళ్ళ డేటా ఎందుకు కలెక్ట్ చేశారు, వాళ్ళు కలెక్ట్ చేసిన పర్పస్ మన పర్పస్కి మ్యాచ్ అవుతుందా లేదా అని చూసుకోవాలి. సో మనం కలెక్ట్ చేసిన పర్పస్ బట్టి మనం కలెక్ట్ చేసిన డేటా చేంజ్ అవుతుంది కాబట్టి అది మన ఎక్స్పెరిమెంట్కి సరిపోతుందా లేదా అని చూసుకోవాలి. ఇది నెక్స్ట్ ఎడిక్వేటర్ ఆర్ ఎక్స్పెరిమెంట్ అని ఉంటుంది, ఆ డేటా మనకి ఎక్స్పెరిమెంట్కి సరిపోతుందా లేదా అని చూసుకోవాలి. సో దీస్ ఆర్ అబౌట్ ప్రైమరీ డేటా అండ్ సెకండరీ డేటా అండ్ యూసెస్, ఎలాంటి సిచ్యువేషన్లో యూస్ చేయాలి, వాటి అడ్వాంటేజెస్ అండ్ డిసడ్వాంటేజెస్ చూసాం కదా. సో నెక్స్ట్ ఏంటి, ప్రైమరీ డేటా, సెకండరీ డేటా. నెక్స్ట్ క్లాస్లో మనం ఏం డిస్కస్ చేద్దాం అంటే శాంప్లింగ్ అంటే ర్యాండమ్ శాంప్లింగ్, నాన్ ర్యాండమ్ శాంప్లింగ్. లైక్ కలెక్షన్ ఆఫ్ డేటాకి ర్యాండమ్ శాంపుల్ ద్వారా కలెక్ట్ చేస్తాం, కొన్ని ఏం చేస్తాము, నాన్ ర్యాండమ్ శాంపుల్ సెన్సెస్ ద్వారా కూడా మనం కలెక్ట్ చేస్తాం కదా, లైక్ కలెక్టింగ్ డేటా ఫ్రమ్ ఈచ్ అండ్ ఎవ్రీ ఇండివిజువల్, లేకపోతే ఒక శాంపుల్ మనకు అంత యాక్యురేట్ కావాల్సింది. సో ఆ డేటా నెక్స్ట్ క్లాస్లో డిస్కస్ చేద్దాం. ఓకే, థ్యాంక్ యూ సో మచ్, బై.